హాయ్ అండి. ఈరోజు మీకైతే ఒక హెల్దీ రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు, ఫ్యాట్ కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను ఏకే అంటే అరికెలు, సో ఇవి తీసేసుకున్నాము. మిల్లెట్లు మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరికేస్తాయి. కొర్రలు అరికెలు అలా అడగండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ అరికెలు అన్నము. దీంతో డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఉప్మా చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ రైస్ లాగా జావలాగా చేసుకోవచ్చు. డైలీ ప్రతిరోజు పెద్దవాళ్ళైతే ఈ నైట్ రైస్ తినకుండా ఈ విధంగా మంచిగా దోశ, ఇడ్లీ, గట్కా ఇలా చేసుకోండి. వీటితో ఫర్దర్ వీడియోలో ఎలా చేయాలని మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే నేను గట్కలాగా కొంచెం థిక్ అంటే అన్నంలాగా చేస్తున్నాను అన్నట్టు. అందులో 2 టైప్స్ చేసుకోవచ్చు, నార్మల్గా లేదంటే ఇలా. మీకు ఏది నచ్చితే అలా ట్రై చేయండి. ఈరోజైతే ఒక టైపు మీతో షేర్ చేస్తున్నాను. ఫర్దర్గా ఇంకా వేరేలా కూడా షేర్ చేస్తాను. వీటిలో చాలా మట్టి ఉంటుందండి, చూసి తెచ్చుకోండి. చిన్న ఇసుక ఉంటుంది, మంచిగా ఉండేది చూసి తెచ్చుకోండి. నెక్స్ట్ డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. 3-4 టైమ్స్ కడగాలి. నైట్ డిన్నర్ కోసం అయితే మీరు మార్నింగే నానబెట్టండి. ఖచ్చితంగా 8 అవర్స్ నానిపోవాలి. నానితేనే మంచిగా ఉడికిపోతుంది. నార్మల్గా కూడా ఉడికించి పెట్టవచ్చు. నేనైతే జస్ట్ 1 టైము 1.5లో మిక్సీ పట్టేసుకున్నాను. మనకి గోధుమ రవ్వ ఎలా ఉంటుంది అలా ఈజీ డైజెషన్ అవుతుంది. ఈవెన్ కిడ్స్ కూడా తినేసేయచ్చు అండి, చాలా మంచిది. పిల్లలకి మోషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉంటారు కదా, పెద్దవాళ్ళైనా ఈవెన్ చిన్నపిల్లలైనా కూడా జావలాగా చేసివ్వండి, లేదంటే ఇలా గట్కలాగా చేసివ్వండి. నేను జావలాగా ఎలానో కూడా షార్ట్లో పెట్టాను, చూసేయండి. జస్ట్ 1 టైంలో 1.5లో పెట్టేశాను. నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను, దానికి 4 or 5 గ్లాస్ వాటర్, సేమ్ గ్లాస్ తోటి అంత క్వాంటిటీ వాటర్ తీసుకోండి. మంచిగా నానిపోయిన తర్వాతకే అదే రైస్తో కుక్ చేసుకోండి. పక్కన పెట్టేసి మంచిగా నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టేసి 5 to 7 minutes కుక్ చేసుకోండి. ఇలా మంచిగా దగ్గరకు అవుతుంది. లిక్విడ్ లాగా కావాలంటే మీరు ఇంకో 2 గ్లాసుల వాటర్ ఎక్కువ వేసుకొని జావా టైప్ తాగవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చల్లారిపోయిన తర్వాతకి కూడా మంచిగా గట్కలాగా దగ్గరకు అవుతూ ఉంటుంది. ఇది చల్లారిన కొద్దీ ఇలా నేను ఆల్రెడీ సాల్ట్తో ఉడకపెట్టాను. ప్లెయిన్గా కూడా తినేయచ్చు, బట్ కొంచెం ప్రోటీన్తో బాగుంటుంది అనేసి పెసర్ల కర్రీ యాడ్ చేసుకున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా మీరు ఫ్రై ఐటమ్స్, రసము ఎలానైనా వేసుకొని తినేసేయచ్చు. ఇదైతే ఒక టైపు ఇలా గట్కలాగా. నేను ఫర్దర్గా నార్మల్గా మిల్లెట్స్తో ఎలా రైస్ ఉడకబెట్టాలనేసి నేను షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.